హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనం అయితే 50,000 బడ్జెట్లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఒక 5 ఫోన్స్ అయితే చెప్తా. ఈ 5 ఫోన్స్లో మీరు అయితే ఏ ఫోన్ తీసుకున్నా డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. ఈ 5 ఫోన్స్ అయితే ఒకసారి మీరు చెక్ అయితే చేసుకొని మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఈ 5 ఫోన్స్లలో మీరు అయితే ఏ ఫోన్ అంటే ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకా మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. మన ఛానల్కి అయితే కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 15 మరి ఇదైతే 50,000 బడ్జెట్లో మీకు అయితే బెస్ట్ ఫోన్. దీనిలో బెస్ట్ ప్రాసెసర్ కూడా ఇచ్చిల్లు. స్నాప్డ్రాగన్ 8s Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కూడా ఇచ్చిల్లు. 31 lakhs ప్లస్ యాంటీవైరస్ స్కోర్ అయితే వచ్చింది. గేమింగ్ అయితే బెస్ట్ ఫోన్ అయితే 120 FPS అనేది జంక్షన్ ఇంపాక్ట్ హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI కూడా మీకు అయితే 120 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇంటర్ఫేరెన్స్ ప్రొల్యూషన్ ఉంటుంది. అది ఆన్ చేసుకుంటే మీకు అయితే 144 FPS వరకు కూడా హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమ్ అయితే 7400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. బ్యాటరీ కూడా పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. IP69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు. కాకపోతే దీనిలో LTPO ప్యానల్ అయితే LTPS ప్యానల్ అయితే ఇచ్చిల్లు. అయినా మన బ్యాటరీ లైఫ్ అయితే 15 hours అయితే వస్తుంది. 50 MP బ్యాక్ సైడ్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిల్లు. OnePlus 13 కును OnePlus 15 అయితే డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. క్లియర్గా అయితే అవుపిస్తుంది. మీకు అయితే OnePlus 15లో కొంచెం బెటర్ అయితే ఉన్నది. వీడియో క్వాలిటీ కూడా మీకు అయితే OnePlus 15 కొంచెం బెటర్ అయితే అనిపిస్తుంది. నాకైతే మీకేమనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. దీంట్లో మనకు ఆక్సిజన్ ఓఎస్ అయితే ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ తెలిసిందే కదా, మీకు అయితే స్మూత్ అయితే ఉంటుంది ఆక్సిజన్ ఓఎస్. ప్రోస్ కాన్స్ అయితే స్క్రీన్ పైన వేసిన అయితే 45,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S24. ఈ ఫోన్ కూడా మీకు అయితే ప్రీమియం ఫోన్ Samsung నుంచి అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటుంది. ఈ ఫోన్లో మనకి IP68 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. వీళ్ళైతే 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చిల్లు మనకి ఈ ఫోన్లో. దీనిలో గేమింగ్ కూడా మీరు అయితే మీడియం అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ కూడా మీకు అయితే వర్క్ అయితే చేస్తుంది. ప్రోస్ కాన్స్ అయితే నేను స్క్రీన్ పైన వేసిన ఈ ఫోన్ అయితే 40,000కి అయితే వస్తుంది. దీంట్లో 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. నెక్స్ట్ ఫోన్ అయితే Realme GT7 Pro. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఇదైతే డిజైన్ కూడా మీకు అయితే ప్రీమియం డిజైన్ రోజు వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే గేమింగ్ కూడా మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ ఫోన్ అయితే బ్యాక్ సైడ్ లుక్స్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిల్లు. దీనిలో డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 అయితే ఇచ్చేసి 1.5 80 LTPO ప్యానల్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ 2 50 MP కెమెరాస్, ఒకటి 8 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. 5800 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. IP69 రేటింగ్ కూడా ఉన్నది. నీళ్ళలో ఇచ్చిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. దీని ప్రోస్ కాన్స్ కూడా అయితే స్క్రీన్ పైన వేసిన ఇదైతే మీకు 50,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14 Pro. ఈ ఫోన్ లో మనకి బ్యాక్ సైడ్ 350 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ ఒక 50 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే 3.5x టెలిఫోటో లెన్స్, ప్రైమరీ లెన్స్, స్క్రీన్ పైన ఎట్లా వస్తాయి ఫోటోస్ అని మొత్తం అయితే మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ కూడా మీరు అయితే ఆడుకోవచ్చు. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు అయితే ఇస్తుంది అయితే ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 450 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో డిస్ప్లే అయితే 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 6200 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 80W వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చిల్లు. IP69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా అయితే ప్రీమియం ఉంటుంది మీకు అయితే ఫోన్ అయితే. దీని ప్రోస్ కాన్స్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. ఇదైతే 49,000కి వస్తుంది ఫోన్ అయితే. OnePlus 13s Vivo X200 FE రెండు ఫోన్స్ అయితే ఒకటేసారి మాట్లాడుకుందాం. వీటి గురించి అయితే రెండు ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి వస్తాయి మనకైతే. దీంట్లో మనకి ప్రైమరీ డే లైట్ కండిషన్ అయితే చూసుకోవచ్చు. మీరు అయితే ప్రైమరీ లో లైట్ కండిషన్ శాంపుల్స్ కూడా నేను స్క్రీన్ పైన వేసిన. ప్రైమరీ HDR శాంపుల్ కూడా స్క్రీన్ పైన వేసిన. కెమెరా స్పెక్స్ కూడా మీకు వివోది స్క్రీన్ పైన వేసిన. OnePlus 13s కూడా మీకు అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అని. ప్రైమరీ కలర్స్ అయితే చూసుకోవచ్చు. మీకు అయితే కలర్స్ ఎట్లా వస్తాయి ఏందని. OnePlus లో మనకి 8 Elite ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. వివోలో అయితే MediaTek Dimensity 9300 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. రెండు అయితే జనరల్ యూస్కి అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటే. వివో ప్రోస్ కాన్స్ అయితే నేను స్క్రీన్ పైన వేసిన 52,000కి వస్తుంది వివో ఫోన్ అయితే. ఈ రెండు ఫోన్స్లలో మీకు నచ్చిన ఫోన్ అయితే తీసుకోండి కెమెరా పరంగా. లేదంటే ఈ వీడియోలలో చెప్పిన ఫోన్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో ఏదన్నా ఒక ఫోన్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే Oppo Reno 14 Pro కూడా ఒకసారి చెక్ అయితే చేయొచ్చు. మీరైతే ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ అయితే అని మీరైతే మీకు నచ్చుతూనే మీరైతే ఫోన్స్ అయితే తీసుకోండి. ఈ 50,000 బడ్జెట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని. బై బై గాయ్స్, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.